నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే కానీ చమురేతర ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పేసి చమురుపైన ఎక్కువగా ఆధారపడటం వల్ల కువైట్ దేశం రాబోయే రోజుల్లో కానీ లేకపోతే రాబోయే సంవత్సరాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నమాట. చమురేతర ఆదాయం అంటే కానీ టూరిజంను అభివృద్ధి చేయాలని చెప్పి కువైట్ ఆలోచిస్తూ ఉంది. ఇందులో భాగంగానే కువైట్ జజీరా ఎయిర్వేస్ మనం చూసుకుంటే సమాచార మంత్రిత్వ శాఖ, టూరిజానికి సంబంధించిన ప్రతినిధులు, అలాగే కువైట్లోని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులతో ఒక సమావేశం నిర్వహించిందనమాట. కువైట్ 2035 విజన్కు అనుగుణంగా కువైట్ దేశంలో వచ్చే పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడానికి జజీరా ఎయిర్వేస్ సిద్ధంగా ఉందని చెప్పేసి హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారన్నమాట. అలాగే కువైట్ దేశంలో పర్యాటక సామర్థ్యం ఎక్కువగా ఉందని చెప్పేసి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, అప్పుడే కువైట్ దేశానికి పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి విజిట్ కువైట్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. కువైట్ పర్యాటక అవకాశం, అనుసంధానం మరియు మౌలిక సదుపాయాల ప్రాముఖ్యత, డిమాండ్ను ప్రేరేపించడం, ఆతిథ్య రంగ సంసిద్ధత, ఇంకా ఆర్థిక వైవిధ్యకరణ మరియు సందర్శకుల వృద్ధిని నడిపించడంలో విమానయానం పోషించగల పాత్ర వంటి చర్చలపైన జజీరా ఎయిర్వేస్ చర్చలు కేంద్రీకరించబడ్డాయి. జజీరా ఎయిర్వేస్ CEO బరాతన్ పశుపతి గారు మాట్లాడుతూ, కువైట్లో ఇంకా వినియోగించని అపారమైన పర్యాటక సామర్థ్యం ఉంది. ఈ ప్రాంతానికి వ్యూహాత్మకంగా నడిబొడ్డున ఉండటం, బలమైన కనెక్టివిటీ, గొప్ప సాంస్కృతిక గుర్తింపు, అభివృద్ధి చెందుతూ ఉన్న ఆతిథ్య మౌలిక సదుపాయాలు మరియు కొన్ని గంటల విమాన ప్రయాణ దూరంలోనే బిలియన్ల కొద్ది ప్రజలు నివసించే ప్రాంతానికి చేరువయ్యే సౌలభ్యం వంటి కారణాల వల్ల ఈ యొక్క కువైట్ దేశం టూరిజం అభివృద్ధికి అనుకూలమైన దేశం అని చెప్పేసి ఆయన తెలపడం జరిగిందనమాట. అలాగే కువైట్కు వచ్చే పర్యాటకులకు రూల్స్ను సులభతరం చేయాలని చెప్పేసి వీసా ప్రాసెసింగ్ కానీ, హోటల్ బుకింగ్లు కానీ, కువైట్కు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికైనా పర్యాటక ప్రదేశాలను సందర్శించాలంటే కానీ ఎటువంటి రూల్స్ లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా తిరిగే విధంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది. విజిట్ కువైట్ పేరుతో మనం చూసుకుంటే కువైట్కు ప్రజలను అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు, పర్యాటకులను అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇది ఏ మేరకు విజయవంతమవుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.